ఒక్కరోజు పని చేసుకోకపోతే ఈరోజు 500-600 రూపాయలు పోయాయనే బాధ అనేది ఉంటుంది. ఎందుకంటే మన కష్టాలు అలాంటివి, మన బాధ్యతలు అలాంటివి. మన కష్టాలు మన బాధ్యతలను ఎవరూ తీర్చరండి. మనమే బాధ్యతగా పని చేసుకున్నామంటే మన కష్టాలన్నింటినీ మనమే తీర్చుకోగలుగుతాము. సో అందుకే మేము తెలుసుకున్నాం కాబట్టి మా ఆయన ఉంటాడు, నా పనిలో మేము ఉంటాం. ఇద్దరం కలిసిమెలిసి హ్యాపీగా పనులు అయితే చేసుకుంటున్నాము. సో ఇప్పుడైతే మాకు హెల్ప్ చేయడానికి ఎవరైతే లేరండి. ప్రస్తుతానికి మా అత్త మామ అయితే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏదో వాళ్ళు పనిచేసినటువంటి అమౌంట్ అయితే మా ఇంటికి ఖర్చు పెడతారు, అంటే మాకే ఖర్చు పెడతారు కాబట్టి పర్వాలేదు. ఇంకా కొంచెం అటు ఇటు మాకు ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని బాధ్యతలు ఉన్నా కొంచెం హ్యాపీగా అయితే ఉండగలుగుతున్నాము. రేపొద్దున వాళ్ళు కూడా మెత్తపడినారనుకోండి, వాళ్ళ బాధ్యత కూడా ఇంకా పెరిగిపోతుంది. అందుకోసమే ఇప్పటి నుంచే ఇంకా ఎక్కువ కష్టపడటానికి అయితే ట్రై చేస్తున్నాము, నేను మా ఆయన ఇద్దరము. సో రేపు పొద్దున మా అత్తమామలు మెత్తపడినా సరే మేము వాళ్ళకు ఏం తక్కువ లేకుండా చూసుకోగలగా అంత కెపాసిటీ అనేది మాలో ఉండాలి. సో ఏమో లేండి, ఎన్ని కష్టాలు చెప్పినా అంటే మన కష్టాలు ఎప్పుడు తగ్గవు. సో ఎన్ని కష్టాలు చెప్పినా కూడా తగ్గవు. సో ఎందుకులేండి, ఇంకా మన వ్లాగ్లోకి అయితే కంటిన్యూ అయితే అయిపోదాము. ఇది May 28 రోజు వ్లాగ్ అండి. మామూలుగా అయితే కనుక ఈరోజు మా మ్యారేజ్ డే అనమాట, 28 రోజు. కానీ నాకు కుట్టేటివి అయితే ఎక్కువ ఉన్నాయి, అంటే ఎక్కువ కల్పించుకున్నానండి నేను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మా నాన్నతో బాగా టైం అనేది స్పెండ్ చేసాం అనమాట, బాగా ఎంజాయ్ చేసాము అండ్ బాగా చేసుకున్నాం అనమాట. అక్కడ మ్యారేజ్ డే అనేది బాగా చేసుకున్నాము. మేము ఎప్పుడు చేసుకునేది అంటే ఎక్కువ శాతం మా మ్యారేజ్ అయిన తర్వాత ఒక టూ టైమ్స్ మాత్రమే అక్కడ మా అమ్మ ఊర్లో చేసుకున్నాం అనమాట. 2 టైమ్స్ మాత్రమే. ఇంకా ఎప్పుడు మా అత్త మామల దగ్గరనే చేసుకునే వాళ్ళము, మా ఇంట్లోనే చేసుకునే వాళ్ళం అంట ఎప్పుడు. సో ఈసారి లాస్ట్ ఇయర్ మా నాన్నతో కొంచెం టైం అనేది స్పెండ్ చేశాను అనమాట. పోయినసారి మ్యారేజ్ డేకు మా నాన్న కేక్ కూడా కొనిచ్చినాడు. సో అది ఏమో లేని చెప్తుంటే నాకు కొంచెం ఎమోషనల్ అయిపోతుంది. సో అది ఇంతకుముందుకు మా మ్యారేజ్ డే దిగినటువంటి వీడియో అనేది అంటే కొంచెం వీడియోలు తీసుకుంటాం కదా. సో మా నాన్నతో ఆశీర్వాదం తీసుకునేటివి వల్ల వీడియోస్ అనేవి డిలీట్ అయిపోయాయండి. ఎలా డిలీట్ అయిపోయాయో ఏమో అసలు తెలియట్లేదు. సో కొన్ని అయితే ఉన్నాయి, ఆ వీడియోస్ అయితే రేపటి వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. సో కంపల్సరీ అయితే పోస్ట్ చేస్తాను, ఎందుకంటే అవన్నీ మాకు స్వీట్ మెమరీస్ కదా. సో ఇంకా నేను ఎప్పుడు వెళ్తానో మా అమ్మల ఊరికి ఏమో నాకే తెలియదు అసలు. సో ప్రస్తుతానికైతే ఆ స్వీట్ మెమరీస్ సెల్లులో ఇట్లా డిలీట్ అయిపోతుంటాయి కాబట్టి యూట్యూబ్లో పెట్టుకున్నాం అనుకోండి డిలీట్ అస్సలు కావు. సో అవైతే నేను రేపటి వీడియోలో అయితే అప్లోడ్ అయితే చేస్తాను. అలాగే ఇంకా ఈ బ్లౌజులు అయితే నేను చీకట్లో వేసానండి. చీకట్లో వేసేసి బ్లౌజ్ అయితే కటింగ్ చేసుకుంటున్నాను. మీకు ఇంకొక విషయం చెప్పాలి, నేను మామూలుగా అయితే కనుక చీకట్లో వేసి మిషన్ కుడుతూ ఉంటాను కదా. సో చీకట్లో వేసి మిషన్ కుట్టేటప్పుడు నేను బ్లౌజెస్ అయితే ఫస్ట్ ఒక 30 సైజ్ బ్లౌజ్ అయితే కటింగ్ చేసుకున్న తర్వాత నాకు వాళ్ళదేం ప్రాబ్లం అయితే లేదు. అది వీడియో తీసానండి, బట్ ఏంటంటే స్టోరేజ్ లేక ఇంకెప్పుడు మనం వీడియోస్ తీస్తుంటాం కదా అనేసి కటింగ్ వీడియోస్ అయితే డిలీట్ అయితే చేసేసాను. సో మచ్చలు తీస్తుంటానులే బ్లౌజ్ కటింగ్ వీడియోస్ అనేసి అయితే, సో అవైతే డిలీట్ చేసేసాను అనమాట. సో ఒక విషయం చెప్పాలన్నాను కదా, అదేంటంటే ఆ బ్లౌజ్ 30 సైజ్ బ్లౌజ్ కటింగ్ అయిపోయిన తర్వాత సో వేరే బ్లౌజ్ అయితే నేను కటింగ్ చేయడానికి అయితే తీసుకున్నాను అండి. కటింగ్ చేసేటప్పుడు ఆమె ఇచ్చేసినటువంటి బ్లౌజ్ ఎత్తిచ్చిందనమాట, చెమట కంపు కొడుతుంది. సో అది ఎలాగోలా ఖచ్చితంగా నేను బ్లౌజులు కుట్టాలనేసి అయితే ఎలాగోలా కటింగ్ అయితే చేశాను. కానీ ఆ స్మెల్కు నాకు పడిగడుపునే కదా నేను మిషన్ అనేది కుడుతున్నాను. సో పడిగడుపునే ఆ మిషన్ అనేది బ్లౌజ్ అనేది కటింగ్ చేసుకోవటం వల్ల కడుపులో అంతా తిప్పేసిందండి, మొత్తం అంతా వాంతికి వచ్చేసినట్టుగా అసలు ఎట్లోనే అయిపోయింది పానం అంతా. సో ఇంకా వెళ్ళి కటింగ్ చేసుకున్నాను, వెళ్ళిపోయి పనుకున్నాను. సో పనుకొని ఇంకా తెల్లారిన తర్వాత అయితే లేయలేదండి. ఆ వాసన నాకు ఇంకంత కడుపులో తిప్పేసింది అనమాట. అంతా ఉంది, మీరే అర్థం చేసుకోండి. సో ఇంకా తెల్లారిన తర్వాత లేసేసి వంట చేసి అప్పటి నుంచి స్టార్ట్ చేశాను అనమాట మిషను కరెక్ట్గా. అంటే లేచిన వెంబటే మిషన్ అయితే స్టార్ట్ చేయలేదండి. సో మా అత్త కూడా కొంచెం లేట్గా అయితే లేచారనమాట. సో తను కసునుకి బయట నీళ్ళు జల్లి ముగ్గేసేసరికల్లా నేను ఒక సింగిల్ బ్లౌజ్ అంటున్నా, డబుల్ బ్లౌజే 30 సైజ్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేశానండి. కేవలం ఒక అర్ధ గంటలోనే స్టిచ్చింగ్ అయితే అయిపోయిందనమాట. సో మీకు ఆ వీడియో కూడా నేను షార్ట్ వీడియోలోనే పోస్ట్ చేశాను ఆ రోజు. సో ఇంకా తర్వాత నేను వంట అయితే చేసాను అనమాట. మా అత్త అంట్లో వల్ల గడిగేసరికల్లా నేను బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసి మళ్ళీ వంటకి అయితే వెళ్ళిపోయాను. వంట చేసి అన్నం పప్పు చేసేయాలండి, ఎక్కువ టిఫిన్స్ ఏం పెట్టలేదు. సో మనకు పనులు అనేవి ఎక్కున్నప్పుడు టిఫిన్స్ అవల్ల పెట్టుకుంటే పనులు కావు. సో ఇంకా అన్నం పప్పుకి పెట్టేసి కుక్కర్లో పప్పు పెట్టిన అన్నంలో అది కూడా అలతీసరి పెట్టేసి అనమాట. అన్నం కూడాను రైస్ కుక్కర్ కాదండి, గ్యాస్ మీదనే పెట్టేసి ఇంకా మిగతా బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. సో ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది అదే అనమాట. ఇట్లా చెమట వాసన వస్తుంది, ఇట్లా ఎవరు ఇవ్వద్దు
ఇవ్వద్దు అనేసి అయితే. నిజమండి, బ్లౌజులు స్టిచ్చింగ్ చేయించుకోవడానికి వచ్చిన వాళ్ళు ఒకవేళ ఎవరైనా చూస్తున్నట్లయితే మిషన్ కుట్టే వాళ్ళు కాకుండా ఎవరైనా చూసే వాళ్ళైతే కనుక వాళ్ళకి చెప్తున్నాను, ఇచ్చేసిన బ్లౌజులు అయితే ఇవ్వద్దండి. సో నాకైతే నిజం చెప్తున్నా, అసలైతే ఇంకా నాకు అంతగా హెల్త్ అంత కడుపులో తిప్పేసింది అనమాట, అంత బాధ లేసింది. సో నేను అందుకోసం ఈ వీడియో అయితే తీసాను అనమాట, లేదంటే కనుక నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేయకపోదును. సో ఇంతకుముందు కూడా ఇచ్చారులేండి, కానీ అప్పుడైతే నేను చెప్పలేదు. ఈసారి నాకు చీకట్లో లేసి కటింగ్ చేయటం వలన ఏమో కడుపులో తిప్పేసింది అనమాట, వాంతికి చేసుకునేంత అయిపోయింది. సో దాని ఎట్టుకు నేను బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేయలేకపోయాను, లేదంటే కనుక నేను చీకట్లో నుంచి ఇంకా ఎక్కువ బ్లౌజులు అనేది స్టిచ్చింగ్ చేసేదాన్ని. సో అయినా కూడా మధ్యాహ్నం వరకు అయితే కనుక ఒక 5-6 జాకెట్లు అయితే కుట్టేశానండి. సో ఈ బ్లౌజులే అనమాట, ఈ 4 బ్లౌజులే. సో ఈ 4 బ్లౌజులకి గమ్ అయితే తొందరగా అయిపోవాలనేసి గమ్ అయితే పెడుతున్నాను. సో ఇక్కడ మా చిన్న బాబు అయితే హెల్ప్ అయితే చేస్తున్నాడండి, చూసారు కదా. ఇక్కడ మనకు మార్కర్తో గుర్తులేసి ఇచ్చామనుకోండి, ఉల్టా సీదా అనేవి బాగా గుర్తుపెట్టుకొని వేసేస్తారనమాట. మళ్ళీ లేదంటే అటు రెండు ఒకటే సైడ్కి వచ్చేలాగా గమ్మనే అతికిస్తాడు, అందుకోసం వచ్చేసి సాకిపిస్తో గుర్తులు అయితే పెట్టేశాను. తనైతే జాగ్రత్తగానే వేస్తాడండి. అలాగే పనులలో బాగా హెల్ప్ చేస్తాడు. స్కూళ్ళలో చెప్తారంట మేడం వాళ్ళు, సో అమ్మకు హెల్ప్ చేయాలి అనేసి చెప్తుంటారంట. కిచెన్లో కూడా అంతే, నేను ఏదన్నా ఇప్పుడు గ్యాస్ మీద వంట పెట్టేసి నేను మిషన్ గుర్తుంటానండి. సో పోతేజు అట్లా ఏమైనా చూసిరాపో అంటే పాపం అన్నం కలుపుతాడు, గ్యాస్ ఆఫ్ చేయమంటే గ్యాస్ ఆఫ్ చేస్తాడు. సో అన్ని పనులు బాగా హెల్ప్ చేస్తాడండి. సో చాలా అంటే పెద్ద బాబు అంత లేదు కానీ చిన్నోడైతే బాగా హెల్ప్ చేస్తాడనమాట. పెద్దోనికి మేము చెప్పను కానీ చెప్పము. ఇప్పుడు అబ్బాయికి వచ్చేసి 13 years అనమాట. సో తనకైతే అసలు చెప్పము. సో వంట పనులు అంతా ఏం చెప్పము, అయినా చెప్పొచ్చులేండి. బట్ ఏంటంటే తనంత హెల్పింగ్ చేయడనమాట. సో ఈ అబ్బాయి అయితే కనుక, చిన్న బాబు అయితే కనుక ఏ పని చేసినా చెప్తాడనమాట. అమ్మ మాకు స్కూల్లో మా మేడంలు ఇట్లా చెప్తారు అనేసి చెప్పాడనమాట. సో తను చాలా హెల్ప్ చేస్తాడండి. కిచెన్ రూమ్లో అయితే చాలా హెల్ప్ చేస్తాడు. ఎప్పుడన్నా మీకు వీడియోస్ అనేవి పెడతాలేండి, ఎప్పుడన్నా తనకు తెలియకుండా తీయాలన్నమాట, ఒప్పుకోడు. ఇది కూడా తనకు చెప్పలేదు. ఇక్కడ ఆల్రెడీ నేను మామూలుగా వీడియోస్ కోసం అనేసి నాకు 2 సెల్లులు ఉంటాయి. ఒక సెల్ ఎప్పుడు ట్రైప్యాడ్కే పెట్టేసి ఉంటాను, ఫ్లైట్ మోడ్లో పెట్టేసి. సో ఇంకొక సెల్ మాత్రమే ఎక్కువ ఫోన్స్ అవన్నీ వచ్చేది. సో తను అట్లా ట్రైప్యాడ్కి పెట్టినా అనుకున్నాను, తను చూసుకోలేదన్నమాట. సో తనకు చూస్తుంటే కనుక నా వీడియోస్ చూస్తే నాకు తెలుస్తుంది, అంతవరకు తెలియదు. లేదంటే మా ఆయన చెప్పాలి, సో ఈరోజు మీ అమ్మ యూట్యూబ్లో పెట్టిందిరా నిన్నంటే అప్పుడు తెలుస్తుంది, అంతవరకు తెలియదు. సో తను ఒప్పుకోడు అనమాట, సెల్లులో వీడియోస్ తనని తీయటానికి ఒప్పుకోడు. కానీ నేను మనకి తెలియకుండా తీస్తుంటాను, తప్పదు కదా, మనం బ్లాగ్ ఛానల్లో అన్నీ పెట్టాలి. సో ఇక్కడ వచ్చేసి తను కత్తిరించమని కూడా చెప్పాను అనమాట. ఊరికేం చేయట్లేదులేండి, నేను బ్లౌజులకి అయితే కనుక బాగా ఆడుకునే టైం కదా, ఆడుకునే పిల్లలు ఊరికి చేయమంటే చేయరు. సో బ్లౌజ్కు 10 rupees ఇస్తాలే తేజు చెయ్యి అంటే చేస్తున్నాడు అనమాట. ఆ 10 rupees కూడా ఏం ఖర్చు చేయడండి. ఇప్పుడు 5 బ్లౌజులకు గమ్ము పెట్టాను అనుకోండి, 3 బ్లౌజులకు ఏమైనా అమౌంట్ నేను ఒక హుండీలో అమౌంట్ అనేది పెట్టుకుంటుంటాను. సో నా హుండీలోనే వేసేస్తున్నాడు అనమాట. అది ఏదో ఒకటి ఫ్యూచర్లో పనికొస్తుంది అనేసి నేను హుండీలో అయితే డబ్బులు అయితే ఎగబెట్టుకుంటూ ఉంటాను. సో దాంట్లోనే వేస్తున్నాడు ఇప్పుడు. సో ఇంకా 20 రూపాయలు ఉంటుంది కదా, ఆ 20 రూపాయలు తనకు కొనుక్కోవడానికి అనమాట, తనకు కష్టార్జితము. సో మనం ఇప్పుడు పని చేసినప్పుడు మనం డబ్బులు లేకపోయినాం అనుకోండి, మళ్ళీసారికి వాళ్ళు మనకు హెల్ప్ చెయ్యరు. సో పామను ఊరికి అబద్ధాలు చెప్తావు అనేసి అంటారు కదా. సో వాళ్ళకు ఒక మంచిగా మనకి ఇప్పుడు డబ్బులు ఇస్తానంటే నేను సంపాదించినాను అనే ఫీలింగ్ అనేది వాళ్ళకు ఉంటుంది. సో వాళ్ళ అన్నతో చెప్తుంటాడనమాట. సో జిరాక్స్ చేసినా సరే, జిరాక్స్ ఎవరు చేస్తే వాళ్ళకి అమౌంట్. సో ఎక్కువ జిరాక్స్ వచ్చిందనుకోండి, దాంట్లో సగం వాళ్ళకు తినడానికి అంటే వాళ్ళకి ఏమైనా చేసుకోవచ్చు, ఇంకా సగం అనేది హుండీలు వేయాల్సిందే, వాళ్ళ ఖర్చులకి వాళ్ళకు పక్కన పెట్టాల్సిందే, అలా చెప్తానమాట. సో వాళ్ళతో బాగా మంచిగా అయితే ఫాలో అవుతారండి. ఎవరైతే ఇద్దరు అనేది అసలు చెప్పరు, చెప్పిన మాట అనేది బాగా వింటారు ఇద్దరు. సో పెద్ద అబ్బాయి ఏమంటే కొంచెం నత్తి ఉంటుంది అబ్బాయికి, అందుకోసం ఎక్కువ ఎవరితో మూవ్ అవ్వడనమాట. చిన్న బాబు అయితే బాగా కలిసిపోతాడు. సో ఇక్కడ వచ్చేసి బ్లౌజులు అనేవి స్టిచ్చింగ్ చేయాలని అయితే మీకు చెప్తున్నాను. సో గమ్ములన్నీ పెట్టేశానండి. ఇప్పుడు ఈ 4 బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ అయితే చేయాలి. సో ఇంకా మిషన్ నేర్చుకునే అమ్మాయి అయితే రాలేదు. సో ఆ అమ్మాయి వచ్చేసరికల్లా బ్లౌజులు అనేవి కుట్టేస్తాను. ఎన్ని వీలైతే అన్ని కుడతానండి. సో కరెంట్ పోకుండా ఒకటి ఉంటే చాలు. ఇక్కడ చూడండి 9 కూడా కాలేదు ఇంకా. సో గమ్ములు అవల పెట్టేయడం అయితే అయిపోయింది. ఇక్కడ నేను వంట చేస్తూనే మిషన్ అనేది స్టార్ట్ చేస్తుంటాను. సో అలాగే వంట చేస్తూనే ఒకసారి అంట్లు కడుగుతుంటాను, ఒకసారి బండ్లు దురుస్తుంటాను, మన పనిని బట్టి ఉంటుంది అనమాట.
సో మేము ఇట్లా పనులన్నీ చేసుకుంటూ ఉంటానండి. లేదంటే మనకు టైం అనేది అస్సలు సరిపోదు. ఇంట్లో పనులు చేసుకొని ఇన్ని బ్లౌజులు స్టిచ్చింగ్ చేయాలంటే అస్సలు టైం అనేది ఉండదు. అందుకే ఒక 1 బై 1 పని చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, మనకు ఎన్ని బ్లౌజులైనా స్టిచ్చింగ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. మెయిన్గా టైలరింగ్ మనం చేసేటప్పుడు కస్టమర్లు వస్తుంటారు చూడండి, అక్కడండి మెయిన్గా మనకు టైం వేస్ట్ అనేది అయ్యేది. అందుకోసమే నాకు పొద్దున్న నుంచి 10 గంటల వరకు పని బాగా జరుగుతుంది. 10 దాటిందంటే నాకు పని సరిగ్గా జరగదండి. అందుకోసమే నేను ఎక్కువ శాతం చీకట్లో లేసి మిషన్ కుట్టేది. ఒక్కొక్కసారి 2కి కూడా లేచిన టయాలు దండి ఉన్నాయి. సో నాకు అందుకే అండి మార్నింగ్ పుట్ట నాకు మిషన్ దగ్గరికి ఖచ్చితంగా మనుషులు వస్తారు. వచ్చిన వాళ్ళు వెంటనే అస్సలు వెళ్ళరు. సో ఆ మోడల్ గుట్టు, ఈ మోడల్ గుట్టు, ఇట్లా గుట్టు, అట్లా గుట్టు, లేదంటే ఈక్వల్తో తీసుకో, ఇదే పని అయితే సరిపోతుంది. సో అందుకోసమే నేను చీకట్లో లేసి ఎక్కువ శాతం మిషన్ అనేది కుట్టేది. పిల్లలు ఇప్పుడంటే పడలేదు, పిల్లల బళ్ళు తెరిచినప్పుడు ఇంకా ఇంకా ఎక్కువ ఉంటుంది పని. సో ఓకేలేండి, ఏదైనా మన మంచి కోసమే అనుకోవాలి. ఎందుకంటే మన ఖర్చులు అట్లా ఉన్నాయి. సో మన కంతులు అట్లా ఉన్నాయి, కట్టుకునే కంతులు. సో ఓకే అండి, ఇక్కడ వచ్చేసి మిషన్ అయితే నేను ఇక్కడ ఏం చెప్పానంటే కుట్టున్నాక కరెంట్ పోయిందనమాట. సో అది మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ ఇక్కడ వాయిస్ ఓవర్లు అనేది ఇస్తున్నాను కాబట్టి మళ్ళీ అక్కడ ఎడిటింగ్ చేయాలంటే పెద్ద కష్టం అనేసి అక్కడైతే ఇంకా తీసేసాను. ఆ 4 బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసానండి. స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ బ్లౌజ్ అనేది నేను ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయాలని అనుకోలేదు. బట్ ఏంటంటే ఇక్కడ చూడండి, సోఫా మీద ఒక బాబు కూర్చున్నాడు కదా, ఆ బాబు వాళ్ళమ్మ బ్లౌజ్ అనమాట. చాలా రోజులు ఇచ్చి 2 వీక్స్ అట్లా అవుతుంటుందిలేండి. చాలా రోజులు అంటే పెద్ద చాలా రోజులు ఏం కాదులేండి, ఒక 2 వీక్స్ అట్లా అవుతుంటుంది. సో ఈ బ్లౌజ్ కావాలనేసి అయితే ఊరికి వెళ్తున్నారు అనేసి అంటే ఫాస్ట్ అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను. సో మధ్యాహ్నం వరకు బ్లౌజ్ స్టిచ్చింగ్స్ అవే అయిపోయాయండి. ఇంకా మధ్యాహ్నం ఆయన 2:30కి ఇంటికి వచ్చేసినాడు డ్యూటీకా నుంచి. సో ఇంకా తనకు అన్నం తిన్న తర్వాత నేను మ్యారేజ్ డే కదా, శారీ అది డ్రెస్ తెచ్చుకో, శారీ కాదు డ్రెస్ తెచ్చుకో అనేసి అయితే చెప్పాను అనమాట. సో తను ఫస్ట్ వద్దన్నాడు, నువ్వు తీసుకోలేదు కదా వద్దులే అన్నాడు. కానీ వద్దులే బావ, నేను కూడా కుట్టుకుంటానులే, నువ్వు వచ్చేసరికల్లా నేను బ్లౌజ్ కుట్టుకుంటానులే, ఇంట్లో చేరినప్పుడు శారీస్ వస్తాయి కదా, తెస్తారు కదా మన చుట్టాలు, అట్లాంటి బ్లౌజ్ ఆ శారీస్ ఉన్నాయి కదా, యాదో ఒకటి కుట్టుకుంటాలే అని చెప్పాను. సో సర్లే అనేసి అయితే తీసుకున్నాను అనమాట. తనకు కూడా నాకైతే అస్సలు ఇంట్రెస్ట్ లేదు మిషన్. మెయిన్గా ఎన్ని బ్లౌజులు కుట్టడానికి కారణం ఏంటంటే మా నాన్న ఎక్కువ ఆ రోజు అంతా గుర్తుకొస్తున్నాడు అనమాట. అందుకే నేను మ్యారేజ్ డే అనేది చేసుకోవడానికి అస్సలు మొహమాటంగా ఉండేది. అంటే ఇష్టపడలేదు అనమాట. మెయిన్గా మొహమాటంగా అంటే మొహమాటం కాదు, ఏదో ఒక తెలియని బాధ. సో చేసుకోవాలని అనిపించలేదు. సో తను మా ఆయన ఇంకా మిషన్ తీసుకొని బనగానపల్లికి అయితే వెళ్ళాడండి. సో తను వచ్చేసరికి ఇంకా నాకు ఇంట్రెస్ట్ అయితే లేదు. మెయిన్గా ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చేశాను. సో మొత్తం 6 ఎన్నో కుట్టానండి. నాకు కూడా అంత ఐడియా అయితే ఏం లేదు. సో ఇంకా కుట్టిన తర్వాత ఇంకా సాయంత్రం కూడా కాదు, 3:30 4:30 అయింటుంది. సో అప్పుడు వచ్చేసి ఇంక ఈ పాపకు మళ్ళీ డ్రెస్ కట్టింగ్లు అయితే చూపిస్తున్నాను. ఇది నా దగ్గరే ఇంతకుముందు కుట్టించుకున్నది మిగిలినదండి, అది ఈ పాపకైతే ఇచ్చేసాను అనమాట. సో ఇట్లా నేర్చుకుని అయితే చూపించాను. ఈ గౌన్ కుట్టమని అయితే చెప్పాను అనమాట. సో తనైతే ఇది గౌన్ కట్టింగ్ స్టిచ్చింగ్ అయితే చూపించానులేండి, కొంచెం దగ్గరుండి చూపించాను. ఫైనల్గా అయితే కనుక ఇవి అమ్మాయికి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను అనమాట. ఫస్ట్ నేను వేళ్ళతోనే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, తర్వాతనే మనకు టేప్ కొలతలు అనేవి చూపిస్తాను. సో తనకు ఒకటేసారి మనకు